శ్రీ సిద్ధి వినాయక ప్రాపర్టీ డెవలపర్స్. వాస్తవంగా చెప్పాలంటే నేను గర్కా మురికి దాల్ బరాబర్ అయిపోయినా, అవునా? ఇంట్లోని కాబట్టి ప్రతిసారి ఇక మా ఆయననే చూస్తున్నాను. నేను హోదా మాడిండొచ్చు కానీ అదే శ్రీహరిని మాట్లాడుతున్నాను కాబట్టి పెద్ద తేడా లేకపోయిండొచ్చు, కానీ ఒక విషయం మాత్రం చూసి గర్వపడతా. సరే, ఈ కార్యక్రమం స్టార్టింగ్ కంటే ముందు నన్ను ఎంతో ఆప్యాయంగా పిలిచిన మా అన్న బాలన్న, బలరామన్న, మా బావగారు, మిగతా వేదిక పెద్ద రవి గారు, అందరూ కూడా, మా బలరామ్, మా విష్ణు కానీ, మా శివ్ కానీ, మా మిత్రులందరూ కూడా, రఘు కానీ, కిషోర్ కానీ, ఇంకా అందరికి కూడా అట్ ద సేమ్ టైం వీరందరూ ఎంతో ఆప్యాయత పిలిచారు. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా లయ గారు కూడా వచ్చారు. సేమ్ టైం మీరు మీ కష్టం ద్వారా మిషన్ 45 పెట్టి ఒక చక్కటి ఊపునిచ్చి ధైర్యాన్ని ఇచ్చి వ్యాపార రంగంలో మరొకసారి మేము చేయగలుగుతామని చెప్పి ప్రూవ్ చేసుకున్నారు. మీ అందరికి కూడా మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమంలో ముఖ్యంగా మా క్లాస్మేట్ కూడా ఉంది, ఈయన కూర్చున్నది. మీ సార్ భార్య నా క్లాస్మేట్ ఆమె. వారికి మరి మా వాళ్ళ కుటుంబ సభ్యులకి అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తా ఉన్నా. చిన్నారా, నేను చాలా మటుకు చెప్తా ఉంటా, ఈ కష్టంలో మా అన్న బాలన్న గారి ప్రోత్సాహం, ఆయన ఇచ్చిన ధైర్యం, ఆయన చూపించిన మార్గం ఎంత బలంగా ఉన్నా, ఇంతకుముందు అన్నాడు కదా, ఆంజనేయ స్వామి బలం ఆంజనేయ స్వామికి తెలియదు అన్నట్టు మీ బలం మీకు తెలియకుండే ఆ బలాన్ని తెలిపించిన మా బాలలకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. 2 విషయాలు, 20 వెంచర్లు అనుకుంటే ఇప్పటిదాకా ఎంత 20 వెంచర్లు వేసిరా? ఎన్ని వెంచర్లు ఏంటి? ఒక 25-30 వెంచర్లు వేసి మరి అయిపోయింటాయి. మరీ ముఖ్యంగా ఒక విషయం మాత్రం గుర్తు చేస్తాను, నేను మిమ్మల్ని అంతా చూస్తూ ఉంటే కూడా ఎడారిలో నీళ్లు పుట్టించే రకం మీరంతా. ఎడారిలో నీళ్లు పుట్టించే రకం, అదంతా ఆసామాసి కాదు, చేయాలనుకున్నారు చేశారు. ఎస్, నేను చేయగలుగునా, నేను చేయగలుగుతా అనుకున్నారు చేశారు. దీనికి చిన్న కథ చెప్పి ముగిస్తా. ఒక అరణ్యంలో అన్ని జంతువులు కూర్చున్నాయి. జంతువుల మధ్యలో సంభాషణ జరుగుతూ ఉంది. ఆ సంభాషణ జరుగుతున్నప్పుడు అందరూ అనుకున్నారు సింహమే రాజు ఎందుకైందని. అందరూ ఏమనుకున్నారు? సింహమే రాజు ఎందుకైందని. నిజంగా కూడా ఇది మంచి ప్రశ్నే. సింహమే రాజు ఎందుకైందని చర్చ వచ్చినప్పుడు, ఆ చర్చ ముందుకు సాగుతున్న తరుణంలో మరి సింహం రాజు కావడానికి లక్ష్యాలు ఏంటివి? సింహం బలమైందా? కాదు. ఏది బలమైంది? ఏంది? ఏనుగు. దాంతో చాలా బలం ఉంటుంది. ఇదేంది ఇంత పెద్ద మన సిద్ధి వినాయకులు ఇంత చిన్న కథ చెప్తున్నాడు అనుకుంటున్నారా? మీకు బలం చూపిస్తుంది దీంట్లో. ఏనుగు చాలా బలమైంది, సింహం అంత బలం లేదు. పోనీ ఏనుగు పొడుగైందా? కాదు, జిరాఫీ పొడుగైంది, ఏనుగు బుడ్డగానే ఉంటుంది. లేదు, ఏనుగు తెలివైందా నక్కలాగా? కాదు, చాలా సోమరిపోతూ. పోనీ ఏనుగు చిరుతపుల్లాగా పరిగెత్తదా? పరిగెత్తలేదు. మరి పరిగెత్తలేదు, పొడుగలేదు, బలంగా లేదు, తెలివైంది కాదు, కానీ రాజు ఎందుకైంది అని అన్నప్పుడు ఓ జంతువు అడిగిందంట సింహాన్ని, నువ్వు పొడుగుగా లేవు జిరాఫీలాగా, బలంగా లేవు ఏనుగులాగా, తెలివిగా లేవు నక్కలాగా, పరిగెత్తలేవు చిరుతలాగా, మరి నువ్వెందుకు రాజు అయినావు అంటే, నేను రాజు కావాలని అనుకున్నా కాబట్టి రాజు అయినా అని అన్నాడు. బజార్లో మార్కెట్ లేదు, ప్లాట్లు కొనేటోళ్ళు లేడు, అరే నేను 50%కి అమ్ముతామంటే కూడా తీసుకుంటోళ్ళు లేడు, లిక్విడ్ క్యాష్ లేదు. మంచి పేరు మోసినటువంటి ఈ డెవలపర్స్ అన్ని మూతేసుకొని కూర్చున్నారు, ముఖం సాటేసుకొని పోయినరు. అయినా కూడా సిద్ధి వినాయక నేను అమ్మగలుగుతా అని అనుకున్నది కాబట్టి అమ్మగలిగింది అని అంటున్నా. కాబట్టి మీరందరూ కూడా ఎడారిలో నీళ్లు తో రకం అని చెప్తా ఉన్నా. కాబట్టి చిన్నారుల అన్న సోదరులారా, సోదరిమణులారా, సాధ్యం కాదంటే ఏది ఉండదు.
నేను ఇదివరకు ఛాన్సాలు చెప్పిన ప్రతిసారి అదే మాట చెప్పడంలో మంచిగా ఉండదు కాబట్టి మీకు కొత్త కథ చెప్పిన. ఈ పరిస్థితుల్లో జనరల్గా ఏమంటారంటే మా అన్న నా దగ్గర కొట్లాడుతాడు, ఏందన్నా మనం వచ్చిన తర్వాత వ్యాపారం డౌన్ అయింది. కాదు కాదు, వ్యాపారంలో కూడా ఒక పీక్ స్టేజ్ ఉంటుంది. ఆ పీక్ స్టేజ్ అయిన తర్వాత కొంత వ్యవహారాలు జరగడం కష్టమవుతుంది. ఆ పీక్ స్టేజ్లో వ్యవహారాలు జరిగేటప్పుడు మేము అధికారంలోకి వచ్చినాం. ఇక్కడ మాకు వ్యాపారానికి ఏమి ఎలాంటి ఇబ్బందులు ఉండవు, అంటే ఎలాంటి లింక్స్ ఉండవు. కానీ మళ్ళొక రోజు వస్తుంది, అది కూడా తొందరలోనే వస్తుంది. మేము కూడా చర్చించినాం, ఇది వేదిక కాకపోవచ్చు కానీ ఎక్కడెక్కడ వ్యాపారాలు జరుగుతాయో ఆ రాష్ట్రాలని కూడా అభివృద్ధి చెందుతాయి. తెలంగాణ రాష్ట్రం కూడా రాబోయే రోజుల్లో ఒక వ్యాపార హబ్ గా తయారు కాబోతా ఉంది. ఈ రోజు నేను మాట ఇస్తా ఉన్నా, ఇదే ఊపుతో, ఇదే నమ్మకంతో, ఇదే బలంతో, ఇదే ధైర్యంతో మీరు వ్యాపారాల్లో ముందుకు పోండి. ఒక రోజు చాలా పెద్ద పెద్ద డెవలపర్స్ అని చెప్పుకొని బోర్డులు కట్టుకున్న అందరూ కూడా మూతపడ్డ ఈ రోజుల్లో మీరు మీ బోర్డుని లేపి నిలబెట్టారు. రేపు రాబోయే రోజుల్లో సిద్ధి వినాయకని ఆపే తోళ్ళు ఎవరు ఉండరన్న విషయాన్ని మరొక్కసారి గుర్తు చేస్తా ఉన్నా. రాజు చాలా బలవంతుడు, చాలా బలవంతుడు రాజు. ఆయన తలుచుకుంటే కోడా దెబ్బలకు తక్కువ ఉండదు, జైలేసేయగలుగుతాడు, తలపడు తీసేయగలుగుతాడు. చాలా బలవంతుడు రాజు. కానీ రాజు కంటే బలవంతుడు ఇంకోటి ఉంటాడు భూమి మీద, వాడే మొండోడు. అవునా? ఆ రాజు కంటే మా బాలన చాలా మొండోడు. ఏదైనా వ్యాపారం పట్టుకుంటే మాత్రం వదిలే పరిస్థితి ఉండదు. కాబట్టి వ్యాపారంలో మొండితనం ఉండాలా, సాధించే తత్వం ఉండాలా. సరే నేను రోజు లేపు తాను 5 గంటలకు స్విచ్ ఆఫ్ చేసినా, లేదు తాను ఇక్కడ నుంచి వేరే రాష్ట్రానికి పోయినప్పుడు 6 గంటలకు మీకు ఫోన్ చేసినా తపనంతా ఒకటే, ఖచ్చితంగా ఏదైనా సాధించి తీరాలా. అన్ని ఉంటే మాత్రం సామెత చెప్తారు మా మక్తల చిన్నగా మోటుగా, ఏది అన్ని ఉంటే యాతికతనే సంసారం చేస్తుంది. వాస్తవమే, వ్యాపారం నడిచేటప్పుడు ఏదైనా వ్యాపారాలు నడుస్తాయి. వ్యాపారాలు నడవని సందర్భంలో కూడా వ్యాపారం చేయగలుగుతాం, అదే సిద్ధి వినాయక అని చూపించే శక్తి కూడా ఉండాల్సిన అవసరం ఉంది. నేను భగవంతుని ప్రార్థిస్తున్నా, ఖచ్చితంగా శ్రీ సిద్ధి వినాయక ఒక మోనోగ్రామ్ కావాలి, ఒక ఎంబ్లెమ్ కావాలి. తెలంగాణ రాష్ట్రంలో వ్యాపార సముదాయాల్లో ఒకవేళ డెవలపర్స్ మేము 1 to 5 పిలుచుకుంటే ఆ 1 to 5 లో సిద్ధి వినాయక ఉండే విధంగా ఎదగాలని కోరుకుంటూ మీ అందరికి కూడా మీ మనోధైర్యానికి మరొకసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మా సోదరుడు మరి వారితో పాటు మిత్ర బృందం అందరం కూడా శ్రీ సిద్ధి వినాయక డెవలపర్స్ పేరు మీద ఏ కార్యక్రమాలు తీసుకుంటారో ఇది చాలా అద్భుతం అనిపిస్తుంది. చూడండి.